నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కొబ్బరికాయ పచ్చడి అండి. అబ్బా, కొబ్బరికాయ పచ్చడి అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు, తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. కానీ ఈ విధంగా చేసుకున్నారంటే కొబ్బరికాయ పచ్చడి చాలామంది చేసుకుంటారు, కానీ రకరకాలుగా చేసుకుంటారు, పచ్చిమిరపకాయలతోటి, ఎండుమిరపకాయలతోటి గట్రా. కానీ నేను చెప్పే ఈ విధంగా చేస్తే అసలు టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంటుందండి. అసలు తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. అస్తమాటు ఇంకా కొబ్బరికాయ పచ్చడి కావాలంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే యూజ్ చేసేవి కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఇవన్నీనండి. ఫస్ట్ నేను ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అండ్ కొంచెం అల్లం ముక్క కూడా వేసాను అనమాట. వెల్లుల్లిపాయలు వేసాను, జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి, చింతపండు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలన్నమాట. కొబ్బరికాయ ముక్కలు ముందు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా అన్నిటిలో కలిపి ఫ్రై చేయాలన్నమాట. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. కొంచెం పసుపు, కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు అనమాట. కొంచెం కారం కూడా వేయండి, ఇదే టేస్ట్ అండి. దీనికి కూర కారం వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను చేసుకుని తిన్న తర్వాత మీకు పెడుతున్నాను ఈ పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి. కూర కారం ఒక 1/2 స్పూన్ వేయండి. వేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుంటామేనండి. చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీ కొబ్బరికాయ పచ్చడి, కానీ చాలా యమ్మీగా ఉంటుందని ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీల్లోకైనా అన్నిటిలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. అది ఎందులోనైతే మనం ఫ్రై చేస్తామో అందులోనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోండి, కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మనం తాలింపు తెలియని వాళ్ళు ఉండరు. ఎందులోనైతే మనం కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేస్తామో అందులోనే అదే పాన్లో నూనె వేసి మనం తాలింపు వేసుకోవాలి. కానీ ఆ చట్నీలో తిరగబోయకండి. ఆ చట్నీ, ఆ కొబ్బరికాయ పచ్చడి అందులో కళాయిలో వేసి తిప్పండి. చూస్తారా, ఈ విధంగా కళాయిలో వేసి తిప్పితే చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, యమ్మీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.